విశాఖలో డ్రగ్స్ కుంభకోణంలో ఒక్కొక్క లింకులు బయటపడుతున్నాయి. టీడీపీ నేతలకు సంబంధించిన కీలక నేతలు ఆ కంపెనీ ఎండీ తోటి అదే సిఐఓ తోటి ఉన్న సంబంధాలన్నీ కూడా ఈరోజు బయటపడుతున్న పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో దాదాపు 25,000 కిలోల డ్రగ్స్ దొరకడం అంటే చిన్న విషయం కాదు. ఇదే అంశంతో మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఎలా చూస్తారు సార్? దాదాపు 25,000 కిలోలు ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇంత డ్రగ్స్ పట్టుబడలేదు. ఎన్నికల సమయంలో ఇదంతా పట్టుబడింది. పూర్తిగా ప్రతిపక్ష నేతలకు సంబంధించిన వాళ్ళు కీలకంగా దీంట్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఏదైతే సంజయ్ ఆక్వా ఎక్స్పర్ట్స్ ఉన్నాయో వాటి ద్వారా ఈ డ్రగ్స్ దొరికిందన్న సంగతి ఈరోజు వెలుగులో రావడం జరిగింది. 25,000 కిలోలు. వీటికి అన్నిటికీ మూలాలు ఎతికితే కనుక ఎవరైతే మన ఎండీగా ఉన్న వీరభద్రరావు చౌదరి కావచ్చు, సీఈఓగా ఉన్న కోటయ్య చౌదరి కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా నారా కుటుంబానికి, దగ్గుబాటి పురంధేశ్వరరావు కుటుంబానికి సాన్నిహిత్యం ఉన్న వ్యక్తులు. దగ్గుబాటి పురంధేశ్వర గారి కుమారుడు ఈ కోటయ్య చౌదరితో కొద్ది రోజుల క్రితం వరకు కూడా పార్ట్నర్గా వ్యవహరించాడు అతను. ఆ సంస్థలో ఇటువంటి డ్రగ్స్ మరి ఏ విధంగా వస్తుందనేది మనం అందరం కూడా సీరియస్గా ఆలోచించాలి. అంటే భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా ఉంటూ అలా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ తీసుకుంటున్నారా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ మాట్లాడితే గంజాయి ఆంధ్రప్రదేశ్ అంటాడు, డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ అంటాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెప్తాడు? ఇది యాక్చువల్ చెప్పాలంటే ఈ కోనయ్య చౌదరితో కానీ వాళ్ళందరికీ కూడా మన దామచర్ల సత్య కావచ్చు, నరసరాపేట ఎంపీ గారితో కూడా సత్సంబంధాలు ఉన్నాయి వీళ్ళందరికీ కూడా. ఇవన్నీ డ్రగ్స్ని ఈ రాష్ట్రాన్ని పాడు చేయడానికి, ఈ రాష్ట్రంలో యువతను పాడు చేయడానికి నారా కుటుంబం, అదేవిధంగా దగ్గుబాటి పురంధేశ్వరరావు కుటుంబం కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ రాష్ట్రంలో యువతని తప్పుదో పెట్టే విధంగా ఈ డ్రగ్స్ని మార్కెట్లో పంపించే విధంగా చేయడం అనేది చాలా బాధాకరం. వీటిని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. ఎందుకంటే మన పురంధేశ్వర గారి కుమారుడు మొన్నటిదాకా కొత్తపల్లిలో ఉన్న కాకినాడ జిల్లాకు సంబంధించి ఈ ఆక్వా దాంట్లో కూడా పార్ట్నర్గా వ్యవహరించాడు. అతను పార్ట్నర్గా వ్యవహరించిన వ్యక్తి ఇప్పుడు పురంధేశ్వర గారు సమాధానం చెప్పాలి. ఈ డ్రగ్స్కి ఇట్లా ఏ విధంగా వస్తున్నాయి, వీటన్నిటి కూడా పురంధేశ్వర గారు సమాధానం చెప్పాలి. తప్పకుండా దీన్ని భారతీయ జనతా పార్టీ కూడా సీరియస్గా తీసుకోవాలి. సీరియస్గా తీసుకొని ఎవరైతే మన దోషులు ఉన్నారో కఠినంగా శిక్షించాలి. దీని మూలాలన్నీ చూస్తే కూడా నారా కుటుంబం, పురంధేశ్వర గారి కుటుంబం మీదే ఈ మూలాలు కనబడుతున్నాయి. దీని మీద పూర్తిగా కూడా ఎంక్వైరీ జరగాలి. ఎంక్వైరీ జరిగి దోషులందరినీ కూడా ఎవరికి దీంట్లో ఉన్నా కానీ అందరినీ కూడా శిక్షించాల్సిన పరిస్థితి ఉంది. ఎన్నికల సమయంలోనే ఇటువంటివి బయటపడడం పూర్తిగా ప్రభుత్వమే చేసిందంటూ కూడా నిన్న చంద్రబాబు కానీ లోకేష్ కానీ ట్వీట్లు చేశారు. వాటిని అది ఒకటే చెప్తున్నాను. ఎందుకంటే ఎన్నికల సమయానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించలేక ఈరోజు ఈ మూడు పార్టీలు కలిసి ఏదో విధంగా ఈ రాష్ట్రంలో అధికారం సంపాదించాలని చెప్పిన ఒక తపనతో పనిచేస్తున్నారు వాళ్ళు. అధికారమే పరమావధిలాగా, అంటే అధికారం కోసం ఏదైనా చేయడానికి ఇటువంటి డ్రగ్స్ ఈ ఆంధ్ర రాష్ట్రంలో కలకలం లేపడం వల్ల ఇది ప్రభుత్వం మీద బురద జల్లొచ్చు అని చెప్పిన ఒక ఆలోచన కావచ్చు. అదేవిధంగా ఈ డ్రగ్స్ని యువతని పాడు చేసే విధంగా కావచ్చు. వీటన్నిటి మీద పూర్తి దర్యాప్తు జరగాల్సిందే. దాంట్లో చంద్రబాబు ఉన్నా కానీ, పురంధేశ్వరి గారు ఉన్నా కానీ, ఎవరున్నా కానీ, ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే శిక్షించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు డ్రగ్స్లో దొరికిన ఎండీలు, సీఈఓలు ఉన్నారో వాళ్ళకి ఢిల్లీ లిక్కర్ కేసులో కూడా వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి. అటువంటి వ్యక్తులతో వీళ్ళు సత్య సంబంధాలు పెట్టించుకొని అటు వీరభద్రరావు చౌదరి కావచ్చు, కోటయ్య చౌదరి కావచ్చు, మరి ఇటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి చీడపురుగులాగా యువతని ఇబ్బంది పెట్టే విధంగా, యువతని పాడు చేసే విధంగా ఉన్న వీళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాల్సిన పరిస్థితులు కేంద్ర ప్రభుత్వం మీద కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద పూర్తిగా ఉన్నాయి. తప్పకుండా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి మాత్రం నేను మీ ద్వారా కోరుకుంటున్నాను. ఇది చెప్తున్నారు. పూర్తిగా డ్రగ్స్తో ఎవరైతే సంబంధాలు ఉన్నాయో దాని మీద పూర్తిగా ఎంక్వైరీ చేయాలి. దొంగ అనే విధంగా చంద్రబాబు కానీ లోకేష్ కానీ ప్రవర్తిస్తున్నారు. బీజేపీ కూడా దీని మీద సీరియస్గా ఎఫెక్ట్ పెట్టాలి. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళ మీద కఠినంగా శిక్షించాలని చెప్తున్న పరిస్థితుంది. ఖచ్చితంగా వీటి మీద వైసీపీ ప్రభుత్వంగా చర్యలు తీసుకుంటాము. ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా సరైన చట్టాలు అమలు చేసి వాళ్ళందరికీ శిక్ష పడే విధంగా చూస్తామంటూ కూడా శ్రీనివాసరావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శివప్రసాద్తో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.